నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మా పెద్దల నుండి తరతరాల నుండి ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, మూలికలు చక్కగా ఆరోగ్యంగా అన్ని ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఆరోగ్యంగా ఉంటే ఎండను బట్టి ఎండ వస్తువులు తినకూడదు, వానను బట్టి చల్ల వస్తువులు తినకూడదు, కపాన్ని బట్టి వాతం వస్తువులు తినకూడదు. వాత పిత్త కపం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వాతాలు ఎన్ని ఉంటాయి తెలుసా? మనకు 82 రకాల వాతాలు ఉంటాయి. మనిషికి 82 రకాల వాతాలు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం పూటలో ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ ఎందుకు చెప్తున్న మాట అంటే, మీకు అన్ని విధాలు తింటుంటారు, అన్ని ఆరోగ్యంగా ఉంటారు. ఒకరికి తెల్లబట్ట వస్తుంటుంది, మగవాళ్ళకు శుద్ధపోతుంటుంది, ఆడపిల్లలకు ఎర్రబట్ట వస్తుంటుంది, కాళ్ళు చేతులు గుంజుతుంటాయి, నడుములు వస్తుంటాయి, రకరకాల టెన్షన్ ఉంటుంది. మగపిల్లలకు కూడా రకరకాల తప్పులు చేసుకొని అంగన పని చేయక ఓటికి వచ్చి మూత్రపిండాలు చెడిపోయి రకరకాల బాధలు పడుతుంటారు. అందుకోసము ఈ వైద్యానికి మీకు చక్కని వైద్యము ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ చెప్తున్నాను. ఆ వైద్యం ఎట్లుంటుందంటే, ఆ చెట్లు ఎట్లుంటుందంటే చెట్లు చూపిస్తాను, చూడండి. ఒకటి కానిగ చెట్టు. ఇది అందరి ఇళ్ళ ముందర ఉంటుంది కానిగ చెట్టు. ఇది బిల్లుడి చెట్టు. బిల్లుడి చెట్టు అందరి ఇళ్ళ కాడ ఉంటుంది. బిల్లుడి చెట్టు, కానిగ చెట్టు. ఇది నేరేడు చెట్టు. అందరి ఇళ్ళ కాడ ఉంటుంది నేరేడు చెట్టు. అందరి కాడ ఉంటుంది నేరేడు చెట్టు. దీంట్లో నేరేడు చెట్టు 2 చెట్లు ఉంటాయి. మామూలుగా పారం చెట్టు ఉంటుంది, నాటు నేరేడు చెట్టు ఉంటుంది. ఈ 3 చెట్లతోటి ఆడపిల్లలకు కానీ మగళ్ళకు కానీ ఉడుకు తగ్గడానికి ఉడుకు వాతం అంటారు. దీని వలన రకరకాల వ్యాధులు వస్తుంటాయి. ఎందుకు వస్తుందంటే, ఒక ఆమెకు అయ్యా నాకు తెల్లబట్ట వస్తుంది, మా తల్లి తింటే తగ్గుతుంది, లేకుంటే లేదని ఒక ఆయన మగాయన ఫోన్ చేస్తాడు, అయ్యా నాకు ఇట్లా శుద్ధపోతుంది, వీర్యం పోతుంది, నాకు శాతగంధనం అయిపోయింది, నా భార్యని సంతోషపెట్టలేక అని ఒక ఆయన ఫోన్ చేస్తాడు. అయ్యా నాకు పూర్తిగా ఒంటికి వస్తుంది అయ్యా అని ఒక ఆయన ఫోన్ చేస్తాడు. అయ్యా ఒక ఆయన ఒంటికే రాలేదు అయ్యా, నాకు ఒంటికే రాలేదు, రాకుంది చుక్కలు వస్తుందని ఒక ఆయన ఫోన్ చేస్తాడు. ఈ వ్యాధి చాలా పెద్దది. ఎందుకంటే కడపన వ్యాధి. మంచేమో బాగుంటాడు, అమ్మాయి బాగుంటుంది, అబ్బాయి బాగుంటాడు, వ్యాధి ఇబ్బంది ఉంటుంది. లోపల వ్యాధి ఎవరికి తెలియదు. ఎండకు పోయి తిరిగి వచ్చే వరకు వాళ్ళ శరీరం వేడి అయిపోయి ఆ వేడి నుండి ఈ సగరోగాలు, ఈ రకరకాల వ్యాధులు మొదలైపోతున్నాయి. ఈ ప్రతి ఒక్కరూ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది, మజ్జిగ తాగితే బాగుంటుంది, టెంకాయ నీళ్ళు తాగితే బాగుంటుంది, దానిమ్మ జ్యూస్ తాగితే బాగుంటుందని రకరకాల జ్యూసులు వాడుతున్నారు. ఆ జ్యూసులు ఎక్కడ తయారవుతున్నాయి? కరెంటులో ఏదో ఒక నెల కింద చేసినట్టు, 3 నెలల కింద చేసినట్టు, 4 నెలల కింద చేసి కరెంటులు పెట్టి, కరెంటు ఒక వేడి, ఈ జ్యూస్ ఒక వేడి. తాగినప్పుడు ఏమో చల్లగా ఉంటుంది, రోగం పెరుగుతుంటే కానీ తగ్గదు. రోగం పెరిగిదని మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటావు. అందుకోసం మనకు దేవుడిచ్చిన ప్రకృతి మూలికలు ఉన్నాయి. ఆ మూలికల పేరు చెప్తా వినండి. 1 బిల్లుం చెట్టు, 1 నేరేడు చెట్టు, 1 కానిగ చెట్టు. ఈ 3 చెట్లవి ఏర్లు తీసుకోవాలి. ఏర్లు ఆకులు కాదు, బిరుడు కాదు, ఏర్లు తెచ్చుకొని ఆ 3 ఏర్లు చక్కనిగా కలిలో నానబెట్టాలి. కలి తీసుకోవాలి. ముందు కలి తయారు చేసుకోవాలి. కలి అంటే పూర్వకాలం నాడు కలి అంటే గంజి, చింతపండు, మజ్జిగ వేసి కలి చేసుకునేవాళ్ళు. బియ్యం గడ నీళ్ళు వేసి కలి చేసుకునేవాళ్ళు. ఆ కలిలో 3 చెట్ల ఏర్లు తెచ్చి సన్న ముక్కలు చేసి ఆ కలి అయిపోయే వరకు బాగా ఉడకబెట్టి తీసి నీడ కారేసి రోట్లేసి దంచుకొని ఒసరగాలం చేసుకోవాలి. ఒసరగాలం చేసుకున్న పౌడర్ నా కాడ దొరుకుతుంది. ఈ పౌడరు 3 విధాలు ఉంటుంది. షుగర్ ఉంటే కలకడ కలుపుకోకూడదు. కాల్షియం తక్కువ ఉంటే బెల్లం కలుపుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఈ బీ ఉన్న వాళ్ళు కానీ బెల్లం కలుపుకొని, ఈ పౌడర్ 1 చెంచా అయితే బెల్లం 1 పావు చెంచా కలుపుకొని మంచినీళ్ళతో తీసుకోవాలి. మంచినీళ్ళతో తీసుకుంటే మీ చక్కగా మీ బాడీలో తెల్లబట్ట రాని, శుద్ధకట్టు పోని, ఎర్రబట్ట రాని, ముట్టునొప్పి ఉండని, తెల్లబట్ట ముట్టునొప్పి, ఇవన్నీ గర్భజంతు పాపలాలన్నీ కడిగి పారేస్తుంది. ఎందుకంటే కాని చెట్టు చాలా పెద్దది, బిల్వ చెట్టు చాలా పెద్దది, అందులో మీకు నేరేడు చెట్టు చాలా పెద్దది. నేరేడు చెట్టులో ఉన్న గుణాలు అంత పెద్ద గుణాలు ఉంటాయి. ఈ 3 చెట్లతోటి వీడియో తీస్తుంటే అయ్యా చెట్లు కూడా చూపిస్తాడు, వైద్యం కూడా చెప్తాడు అనే మాట కాకుండా మీరు నాకు క్వశ్చన్ వేయండి, డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి, నా కాడికి రండి. 1000 మూలికలు చూపిస్తాను, లక్షల మూలికలు చూపిస్తాను.
చెప్పొచ్చేట్టు కూడా చెప్తానని మరొకసారి అందరికి అక్కలకి, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ వైద్యం బతికించుకుందాం. వైద్యం ముందు తీసుకొని చక్కగా చెప్పుకొని అందరికి ఆరోగ్యంగా ఈ సెగరోగాల కోసం ఆడపిల్లలకు ఉంటాయి, మగోళ్ళకు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయి. అందరికీ మంచిగా కావాలని మరొకసారి డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు నా వైద్యం 2 నెలలు 3 నెలలు వాడండి. చక్కగా నాతో డైరెక్ట్ ఫోన్ చేసి మీరు ఫైటింగ్ చేయొచ్చు. అయ్యా మీరు ఏదో వైద్యం చెప్తున్నారు, ఆదివాసి అంటావు, మాటకెళ్తే పేరు చెప్తావు, కానీ వైద్యం బాధ్యని చెప్తేప్పుడు అందరికీ మీకు నమస్కారం పెట్టి సలాం కొడతాను. అందుకోసం మాటకు సత్యం, వైద్యానికి పత్యం.